హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఐటీ జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం. అయితే లక్షల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు, కానీ వేలల్లో మాత్రమే జాబ్స్ ఉన్నాయి. మరి ఈ గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలి? ఒక నాన్ ఐటీ నుంచి ఐటీ జాబ్ ఎలా కొట్టాలి? అండ్ ఫ్యూచర్ సిటీ రాబోతోంది, అక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి? సాఫ్ట్వేర్ జాబ్స్ లో కొన్ని లొసుగులు ఉంటాయి, వాటి గురించి అండ్ సాఫ్ట్వేర్ జాబ్ ఈజీగా ఎలా సంపాదించాలనే దాని గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మనతో పాటు కిషోర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో కిషోర్ గారు. హాయ్ రోహన్. హౌ ఆర్ యు అండి? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో ఎప్పుడు స్టార్ట్ చేశారండి కంపెనీ? ఇది ఎలా, మీకు ఆలోచన ఎందుకు వచ్చింది స్టార్ట్ చేయాలని? ఓకే, ఇది నేను 2014 మార్చ్ 15న స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్సెలైటిక్స్ అనేసి. తర్వాత వి వెంట్ ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి వెళ్ళాము. టీమ్ ఎక్సెలైటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చేయించాము. ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను అప్పుడప్పుడే నా కార్పొరేట్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాస్ లైక్ చాలా వేరియస్ జాబ్స్లో పనిచేయడం జరిగింది. కాకపోతే అన్ని జాబ్స్ కూడా అల్టిమేట్గా జనరేట్ చేసేది డేటానే, ఏ కైండ్ ఆఫ్ జాబ్లో ఉన్నా కూడా. సో డేటాని ఎప్పుడైతే అనలైజ్ చేయడం మొదలు పెట్టానో ఐ వాజ్ లైక్ వెరీ మచ్ క్యూరియస్ అనమాట. అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. సో యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఎలా ఫీల్ అవుతుంటే, వాట్ ఇఫ్ ఇలాంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కనుక మనము డిజైన్ చేసి రిలీజ్ చేస్తే మార్కెట్లో బాగుంటుంది అనేది ఒక ఐడియా వచ్చింది. అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. బట్ స్లోలీ ఇఫ్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 12 years తర్వాత ఈ రోజున చూసుకుంటే ఎంటైర్ వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ డేటా అనమాట. ఎక్కడ చూసినా కూడా డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, AI, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ డేటా డ్రివెన్ ఓన్లీ. సో ఆ విధంగా అప్పట్లో వచ్చిన ఐడియా నౌ ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ గుడ్ డెసిషన్ అనేసి అనిపిస్తుంది నాకు ఇప్పుడు. నైస్. సో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి ఈ కంపెనీస్లో? మేము డెడికేటెడ్గా డేటా అనలిటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్సే చేస్తున్నాము. డేటా సైన్స్ రిలేటెడ్ ఇవి మాత్రమే మా ఫోకస్ అంతా కూడా. అంటే అదర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వేరే వేరే దగ్గర, బట్ మా ఫోకస్ వచ్చేసి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ మాత్రమే. ఓకే. సో ఇందులో మేము ఆఫర్ చేసేది రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ ఆఫ్ ఎక్సెల్ అనే ఒక ప్రోగ్రామ్ దగ్గర నుంచి పెట్టుకుంటే, డేటా అనలిటిక్స్ విత్ ఎక్సెల్ అని, SQL ఫర్ అనలిటిక్స్ అని, ఇట్స్ అ కస్టమైజ్డ్ కోర్స్ అగైన్. పవర్ BI డెస్క్టాప్ అండ్ పవర్ BI సర్వీస్ అని, ట్యాబ్లూ, పైథాన్ ఫర్ అనలిటిక్స్ అనేసి ఇవన్నీ కూడా మేము కస్టమైజ్ చేసాము. అంటే ప్రతి ఒక్క టూల్ కూడా లేదా లాంగ్వేజ్ చాలా డైరెక్షన్స్లో చాలా విధంగా వాడడానికి అవకాశం ఉంటుంది. బట్ మేము ఇక్కడ డిజైన్ చేసిన కోర్సెస్ అంతా కూడా అనలిటిక్స్ ఫోకస్డ్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఎక్సెల్ అనేది ఒకటి తీసుకుంటే సింపుల్ డేటా ఎంట్రీకి వాడచ్చు, డేటా స్టోరేజ్కి వాడచ్చు, బట్ అవర్ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ డేటా అనలిటిక్స్ యూజింగ్ ఎక్సెల్ అనమాట. ఓకే. సో ఆ విధంగా మేము కోర్సెస్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. ఒక్కొక్క కోర్సు డ్యూరేషన్ ఎంత ఉంటుందండి? ఒక్కొక్క కోర్సు సుమారుగా ఒక 30 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది. కొన్ని కోర్సెస్ ఈవెన్ దే గో అప్ టు 45 hours వెళ్తాయి. బట్ ఏదన్నా అనలిటిక్స్లోకి ఎంట్రీ పాయింట్ కావాలి అనుకుంటే మాత్రం ఒక 30 hours ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో దట్ గోస్ అప్ టు 45 hours. కొన్ని ప్రోగ్రామ్స్ అయితే అంటే కంప్లీట్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 months ఉంటుంది. ఇంకా డేటా అనలిటిక్స్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, అది ఆల్మోస్ట్ 6 months ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. సో ఇందులో అయితే మనకి బోత్ టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ రెండు కూడా కలిపి ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ దానికి ఉన్న కైండ్ ఆఫ్ టెక్నికాలిటీస్ అండ్ కాంప్లెక్సిటీని బట్టి డ్యూరేషన్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఆర్ అరౌండ్ 30 hours ఉంటాయి. ఓకే. సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటాయా? ఓన్లీ ఎస్, బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్. గుడ్ థింగ్ ఈజ్ దట్ మేము రైట్ ఫ్రమ్ ద డే వన్ వీవర్ ఆన్లైన్ రెడీ అనమాట. సో 2014 నుంచే అప్పటి నుంచే మేము ఆన్లైన్ ట్రైనింగ్స్ అంటూ చేస్తూనే ఉన్నాము. బట్ వెన్ కోవిడ్ హిట్ very badly all of us, we were like able to survive. Only reason being we were online ready. చాలా వరకు ఆన్లైన్ రెడీనెస్ లేకపోవడం వల్ల, అంటే ఎస్పెషల్లీ అమీర్పేట, హైదరాబాద్ మార్కెట్లో చూస్తే చాలా ఇన్స్టిట్యూట్స్ బాగా స్ట్రగుల్ అయినాయి. దే హ్యాడ్ టు యాక్చువల్లీ షట్ డౌన్ దేర్ బిజినెసెస్ ఆల్సో. బట్ వీ వర్ ఏబుల్ టు స్మూత్లీ రన్ అవర్ ఆపరేషన్స్ వయా జూమ్ ప్లాట్ఫామ్. ఆన్లైన్లో ట్రైనింగ్స్ తీసుకోవడం జరిగింది అప్పట్లో కూడా. సో ఫ్యాకల్టీ ఎలా ఉంటారండి? వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది? ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా తక్కువలో తక్కువ అయితే 10 years ఎక్స్పీరియన్స్ ఇంటూ డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్లో ఉన్నాము. మా ట్రైనింగ్ ట్రైనర్స్ అందరూ కూడా MCTs, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు మాకు. ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ సర్టిఫైడ్ ట్రైనర్ బై మైక్రోసాఫ్ట్ సిన్స్ 2021 నుంచి కూడా సర్టిఫైడ్ ట్రైనర్ నేను. ఈ సర్టిఫికేషన్ అచీవ్ చేయడానికి మల్టిపుల్ టెస్ట్ ఉంటాయి. అంటే మైక్రోసాఫ్ట్ నుంచి డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. మేము ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, మా టెక్నికల్ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అంటే టెక్నికల్ స్కిల్స్ ఉండడమే కాదు, అవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేది కూడా మ్యాటర్స్ అ లాట్ అనమాట డ్యూరింగ్ దట్ ప్రెజెంటేషన్. సో ఇవన్నీ మేము కంప్లీట్ చేసిన తర్వాత MCTs అవుతాము. సో ఆల్మోస్ట్ మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా, అంటే ఒకరిద్దరు తప్ప, రీసెంట్గా మాతో అసోసియేట్ అయిన వాళ్ళు తప్పితే మిగతా అందరూ కూడా MCTs ఉన్నారు, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 4 to 5 మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్, అంటే అదర్ సర్టిఫికేషన్స్, అంటే టెక్నికల్ సర్టిఫికేషన్స్ ఇన్ పవర్ BI ఉంటుంది, లేదా ఎక్సెల్లో ఉంటుంది, పవర్ పాయింట్లో ఉంటుంది. ఇలాంటి సర్టిఫికేషన్స్ అన్ని కూడా వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. ఓకే. సో మీ దగ్గర జాబ్ అసిస్టెన్స్ ఎలా ఉంటుందండి? ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా DAPP మేము చెప్పిన షార్ట్ ఫామ్, అది డేటా అనలిటిక్స్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్.
ఈ ప్రోగ్రామ్ టోటల్గా వచ్చేసి 6 months డ్యూరేషన్ ఉంటుంది. Okay. సాధారణంగా ఒక క్వశ్చన్ పడుతుంది, అరే అమీర్పేట వచ్చి 1 month 2 months ట్రైనింగ్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది కదా, అట్లా 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటని ఒక క్వశ్చన్ కూడా రావచ్చు. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ లైక్ ఒక కాలేజ్ ఎన్వైర్న్మెంట్లో ట్రైనింగ్ ఎలా రన్ అవుతుంది అలానే రన్ అవుతుంది. అంటే వీ వాంట్ దోస్ సీరియస్ పీపుల్, లైక్ ఎవరైతే వాళ్ళ కెరియర్ మీద ఫోకస్డ్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే కావాలి. అందుకోసం ఈ 6 months రిగరస్ ట్రైనింగ్ అనమాట వాళ్ళకి. ఈ 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్లో మేము 3.5 months వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తాము. కంప్లీట్గా రైట్ ఫ్రమ్ బేసిక్స్ ఆఫ్ ఎక్సెల్ విత్ అనలిటిక్స్ అనేసి, SQL ఫర్ అనలిటిక్స్, పవర్ BI, అండ్ కంప్లీట్గా అంటే ఒక రిపోర్టింగ్ అండ్ అనలిటిక్స్ ప్యాకేజ్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా కలిపేసి ఉంటాయి. ప్లస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సర్టిఫికేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ వాళ్ళు రాయాల్సి ఉంటుంది, వాళ్ళు క్లియర్ చేయాల్సి ఉంటుంది. పైథాన్ ఫర్ అనలిటిక్స్ అనే కస్టమైజ్డ్ కోర్స్ ఉంది. సో ఇవన్నీ కూడా టెక్నికల్ స్కిల్స్ ఒక 3.5 monthsలో అచీవ్ అయితే, తర్వాత రెస్ట్ ఆఫ్ ద 2.5 months వీళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడము, కమ్యూనికేషన్ స్కిల్స్కి ప్రిపేర్ చేయడము, రెజ్యూమే ప్రిపరేషన్ చేయించడము. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంకా 2.5 months పడుతుంది అనమాట. అంటే 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు మేక్ దెమ్ రెడీ అనమాట. సో దాని తర్వాత ఇంత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇట్ ఈస్ ఫర్ షూర్ వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది చాలా చాలా ఈజీగా దొరుకుతుంది. మార్కెట్లో అయితే పొజిషన్స్ ఉన్నాయి, బట్ అంతే స్థాయిలో ఆ ఉన్న పొజిషన్కి కంపెనీ స్కిల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకోసమే ఇంత ఈ 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది. మేము కూడా చెప్పొచ్చు ఒక 1 month ట్రైనింగ్ తీసుకుంటే యూ కెన్ బికమ్ అ డేటా అనలిస్ట్ అనేసి, బట్ దట్ రియాలిటీలో అది అవ్వకపోవచ్చు. అంటే అందరికీ అంత లక్ కూడా అవ్వకపోవచ్చు. కొంతమంది 1 month జాయిన్ అయిన 1 monthలో ప్లేస్మెంట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కాదనలేదు. బట్ అందరికీ 1 monthలో ప్లేస్మెంట్ అనేది ఇంపాసిబుల్. దట్ ఈస్ ద రియాలిటీ, వీ షుడ్ యాక్సెప్ట్. అంటే కోర్స్ నేర్పించే ముందు రియల్ టైం ప్రాజెక్ట్స్ తో నేర్పిస్తారా, లేకపోతే ఓన్లీ కోర్స్ తోనే ఫోకస్ చేస్తూ ఉంటారు? ఓ గుడ్ క్వశ్చన్. చాలా మంది మా వరకు కూడా స్టూడెంట్స్ వచ్చేటోళ్ళు అడుగుతారు, మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ నేర్పిస్తారా అనేసి. ఇక్కడ ఏమవుతుందంటే కాలేజ్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ అది చేస్తారు, బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఆ రియల్ టైం ఎక్స్పోజర్ దొరకదు. సో ఎప్పుడైతే ఇలా మన బయట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్ ఏదైనా నేర్చుకుంటే వాళ్ళకి చెప్పడానికి, దాని గురించి మాట్లాడడానికి ఎక్కువ యూజ్ ఉంటుంది కదా డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ టైం అనేది వాళ్ళ ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ ఎస్, రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేది ఇంక్లూడ్ చేస్తేనే ఆ ట్రైనింగ్కి ఒక నిజంగా ఒక విలువ ఇచ్చినట్టు మనం. రైట్, వీ యాడ్ సమ్ వాల్యూ వై ఆర్ దోస్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ వీ కమ్ ఫ్రమ్ ద రియల్ టైమ్ బ్యాక్గ్రౌండ్. అంటే నేను డిఫరెంట్ కంపెనీస్తో వర్క్ చేశాను. నేను డెలాయిట్లో ఉన్నాను, నేను యునైటెడ్ హెల్త్ గ్రూప్లో వర్క్ చేశాను, ఐస్పేస్ గ్లోబల్ సర్వీసెస్ అనేసి ఐటీ సైడ్ వర్క్ చేశాను. మేము అప్పుడే ఏవైతే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసామో, డిఫరెంట్ ఛాలెంజెస్ ఏవేవైతే చూసామో, మా ఎక్స్పీరియన్స్ నుంచి మేము వాటిని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మార్చేసాము. ఓకే. సో ఎప్పుడైతే మనము స్టూడెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్, ఈ ప్రాజెక్ట్లో ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి అని ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామో, దే కెన్ ఈజీలీ కనెక్ట్ టు దట్ సబ్జెక్ట్ అనమాట. కరెక్టే కదా, ఇలా వస్తే ఇది చేయాలి, ఇలా వస్తే ఇది చేయాలి. సో ఏంటంటే ఆ రియల్ టైమ్ అంటే మాకున్న ఎక్స్పీరియన్స్ రియల్లీ నౌ ఇట్ ఈస్ యాడింగ్ అప్ సో మచ్ వాల్యూ టు అవర్ కోర్సెస్. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ప్రాజెక్ట్ ప్రతి ఒక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అట్లీస్ట్ ఒక 2 projects అలైన్ అయి ఉంటాయి. లాస్ట్లో స్టూడెంట్తో ఒక ప్రాజెక్ట్ మేము వాళ్ళతోనే చేపిస్తాము. అంటే ఒక క్లయింట్ డాక్యుమెంటేషన్ ఇచ్చేస్తాము, డేటా సెట్స్ ఇస్తాము, అండ్ ద స్టూడెంట్ నీడ్స్ టు గో త్రూ ఆల్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద క్లయింట్, డేటా సెట్ మీద వర్క్ చేసి ఒక అవుట్పుట్ తీసుకురావాలి. సో ప్రతిదీ కూడా మా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మేము డెలివర్ చేస్తాము, 1 project స్టూడెంట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది మాకు. సో ఎవ్రీవన్ వాంట్స్ టు గెట్ ఎ సాఫ్ట్వేర్ జాబ్, బట్ ఓన్లీ ఫ్యూ మెంబర్స్ గెటింగ్ దాట్, అండ్ సమ్వన్ లైక్ చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు సాఫ్ట్వేర్ జాబ్ లో కొట్టడంలో. కరెక్ట్. సో వాట్ వాస్ ద రీజన్? ఇక్కడ 2 things చూడాలండి. ఒకటి, స్టూడెంట్కి నిజంగానే స్కిల్స్ లేకపోవడం, రైట్. రెండవది, స్టూడెంట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ స్కిల్స్ నేర్చుకుని రాకపోవడం, నిజంగా ఒకవేళ కాలేజ్లో చెప్పినా కూడా. సో ఒకటి, వీళ్ళు కాలేజ్ టైంలో అంటే యాజ్ అ స్టూడెంట్ చాలా మందికి తెలుసు, కాలేజ్లో చెప్పకపోవడం కూడా ఉంటుంది. నేను ఆ పాయింట్ని స్పెసిఫిక్గా తీయలేకపోతున్నాను. అంటే కొన్ని నిజంగానే మంచిగా డెలివర్ చేసే కాలేజెస్ ఉన్నాయి, అన్నీ చెప్పలేము, బట్ కొన్ని కాలేజెస్ అయితే ఏదో నామకే వస్తే అంటారు కదా, అట్లా చెప్పి పంపించే కాలేజెస్ కూడా ఉంటాయి. వీళ్ళు చెప్పినా కూడా వినే స్టూడెంట్స్ ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఒకసారి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది ఇంట్లో కూడా. జాబ్ ఏంటి, ఎప్పుడు వెళ్తున్నావు, అందరికీ హైదరాబాద్ ఈజ్ లైక్ హైదరాబాద్ బెంగళూరు డెస్టినేషన్ కాబట్టి మనకి ఎప్పుడు వెళ్తున్నావు హైదరాబాద్, వెళ్ళిన వెంటనే ఒక 1 monthకి కాల్స్ మొదలైతే జాబ్ వచ్చిందా రాలేదని. సో బేసికలీ ఏంటంటే ఒక ఆస్పిరేషన్ ఉన్నప్పటికీ కూడా జాబ్లో అంటే ఐటీ జాబ్ రావాలి అనేది, బట్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఆ స్కిల్స్తో రెడీగా ఉండట్లేదు చాలా మంది స్టూడెంట్స్. ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళకి జాబ్కి ఎలా రెడీ అవ్వాలో కూడా తెలియదు. నాకు తెలిసినంత వరకు ఒక 5% ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ క్యాంపస్ ప్లేస్మెంట్లో ప్లేస్ కూడా అయిపోతారు. వీళ్ళకి ప్రాబ్లమే లేదు అసలు. వీళ్ళంతా దే హ్యావ్ లైక్ ఒక క్లియర్ పాత్ ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు క్లియర్గా తెలుసు. బట్ ఫస్ట్ బెంచర్స్ ఎగ్జాక్ట్లీ, అన్ఫార్చునేట్లీ ఇది ఓన్లీ 5% ఉంటుంది. వీళ్ళందరూ కూడా చాలా ఫోకస్డ్గా ఉంటారు, వాళ్ళు క్యాంపస్లోనే మంచి ప్యాకేజ్తో ప్లేస్మెంట్కి వెళ్ళిపోతారు. రెస్ట్ ఆఫ్ ద 95% ఇక్కడ ఛాలెంజ్ ఏమైపోతుంది అంటే అందులో చాలా మందికి ఎలా కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు.
సో ఇలాంటి సందర్భాల్లో వచ్చేసి ఏమంటే ఇక్కడికి వచ్చి ఒకటి రెండు ఇన్స్టిట్యూట్స్ ఏదో ఎంక్వైరీ చేసి జాయిన్ అవుతారు. బట్ ఫోకస్డ్ గుండి నేర్చుకోవాలి, రైట్. రెండవది ఆ ఇన్స్టిట్యూట్ కూడా అంతే ఫోకస్డ్గా వాళ్ళకి చెప్పాలి. యాజ్ యూ రైట్లీ మెన్షన్, నేర్పించడం కూడా ఒక అది జరగకపోతే స్టూడెంట్ నేర్చుకోలేరు. ఐటీ జాబ్ అనేది అస్పిరేషన్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఇలాంటి ఛాలెంజెస్ చాలా ఉంటాయి. అంటే అన్లెస్ వీఆర్ క్లియర్ అబౌట్ మనం ఏం చేద్దాం అనేది మన దగ్గర క్లారిటీ లేకపోతే ఏదో ర్యాండమ్గా 2-3 ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వడం వల్ల మాత్రం ఐటీ జాబ్ అయితే రాదు. దట్ ఈస్ అ రియాలిటీ. బట్ ఒక ఐటీ జాబ్ సంపాదించడానికి, అంటే ఐటీ అనగానే చాలా మందికి ఏదో కోడింగ్, సాఫ్ట్వేర్ ఇదే ఆలోచిస్తారు. లేదు, ఐటీలో చాలా ఉన్నాయి. ఐటీ ఉంది, ఐటీఈఎస్ ఉంది, ఎనేబులింగ్ సర్వీసెస్ లాగా. సో ఇవన్నీ కూడా ఐటీ జాబ్స్ కిందకి వస్తాయి. వీళ్ళు కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి. ఏ కైండ్ ఆఫ్ జాబ్ నాకు సెట్ అవుతుంది అనేది వాళ్ళు దే విల్ హ్యావ్ టు డూ ద సెల్ఫ్ ఎవాల్యుయేషన్. అసలు ఏది సెట్ అవుతుంది. మేము అందుకే వచ్చిన వెంటనే అడుగుతాం స్టూడెంట్ని, మీరు ప్రోగ్రామింగ్ వైజ్ ఎంజాయ్ చేస్తారా, కోడింగ్ ఎంజాయ్ చేస్తారా అనేసి. అది చేస్తానంటే ఎస్, దే హ్యావ్ అ డిఫరెంట్ పాత్ అనమాట, రైట్. అట్లీస్ట్ అంటే ఫ్యూ బేసిక్ కోడింగ్ క్వశ్చన్స్ అడిగితే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దాట్. వాళ్ళు అది కనుక చేయగలిగితే వీల్ ఆల్సో గెట్ సమ్ కాన్ఫిడెన్స్. అరే ఓకే, వీళ్ళు ఎస్ కోడింగ్ వైపు వెళ్ళొచ్చు. లేదు, కొంతమంది ఏంటంటే కోడింగ్ క్లియర్గా చెప్పేస్తారు, నాకు ప్రోగ్రామింగ్ అసలు మైండ్లోకి పోనేపోదని. దెన్ ఓకే, సో అనలిటిక్స్ వైపు వెళ్ళొచ్చు. అంటే అక్కడంతా విజువల్గా చూపించడము, గ్రాఫ్స్ చేయడము, ట్రెండ్స్ చూపించడము, ప్రొజెక్షన్స్, బడ్జెటింగ్ ఇట్లాంటివన్నీ చూపించడం అనమాట. అంటే ఆ పాత్ ఎంచుకోవడానికి కూడా ఒక క్లియర్ డైరెక్షన్ కనుక మనం ఇవ్వగలిగితే, అంటే విత్ గుడ్ 17+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ద మార్కెట్, ఆ డైరెక్షన్ అట్లీస్ట్ స్టూడెంట్కి మనం ఇవ్వగలిగితే దెన్ దే చూస్ ద రైట్ పాత్. దానివల్ల ఏంటంటే ఈవెన్ ఫర్ అస్ ఆల్సో టు ప్లేస్ దమ్ ఈజ్ వెరీ ఈజీ. వాళ్ళ పాత్ వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది అనుకోండి, వాళ్ళు దే విల్ బి వర్కింగ్ ఆన్ దాట్. సో మాకు వాళ్ళని ప్లేస్ చేయడం ఈజీ అవుతుంది. ఐటీ జాబ్ సంపాదించడం అనేది ఎస్ కష్టమే, కానీ అసాధ్యమైనది అయితే కాదు. కాకపోతే ఒక క్లియర్ డైరెక్షన్ తో పనిచేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గరకు వచ్చారనుకోండి, దే విల్ గెట్ ఎ జాబ్. మరీ ఎక్కువ కెరియర్ గ్యాప్ అంటే లెట్స్ సే ఒక 4-5 years అయితే కష్టం, కానీ జస్ట్ ఇన్ కేస్ మేబీ ఒక 1 year, 1.5 year లేదా మ్యాక్స్ 2 years ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉన్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఇప్పటికి కూడా మేము 2026లో ఉన్నాం కదా, ఇప్పుడు మనము 2024ని ఫ్రెషర్ లా కన్సిడర్ చేసి తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఓకే, అన్ని కంపెనీస్ ఇలాంటి రోల్ అవుట్ చేయవు, బట్ కొన్ని కంపెనీస్ ఏంటంటే 2024ని కూడా ఫ్రెషర్ లానే కన్సిడర్ చేస్తాయి. బట్ అక్కడ పడే క్వశ్చన్ ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు 2026లో ఒక ఇంటర్వ్యూకి 2024 స్టూడెంట్ వెళ్ళారనుకోండి, ఈ 2 years ఏం చేశారనే క్వశ్చన్ ఖచ్చితంగా పడుతుంది 2 years పాటు. సో ఏమీ చేయలేదు లాంటి ఆన్సర్ కనుక ఇస్తే దెన్ అండ్ దేర్ రిజెక్టెడ్. అంటే ఏమీ చేయకుండా ఉంటూ ఇప్పుడు మా కంపెనీలో ఒక చేంజ్ చేయగలం. ఓకే, అట్లీస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే ఈ 2 years గ్యాప్లో అట్లీస్ట్ 1-2 మంచి కోర్సెస్ నేర్చుకుని మార్కెట్కి రెడీగా ఉంటే, ఆ టెక్నికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే వీళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇంతకు మించి వెళ్ళిపోతే మాత్రం పెద్ద కంపెనీల్లో జాబ్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కష్టం. బట్ చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్నా, లేకపోతే ఎడ్యుకేషన్ తర్వాత గ్యాప్ ఉన్నా కూడా ఇట్స్ ఓకే. స్కిల్స్ వైజ్ బాగానే ఉన్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ కనుక బిల్డ్ చేయగలిగితే ఈవెన్ 3-4 years ఆఫ్ గ్యాప్ ఉన్నా కూడా జాబ్ రావడానికి అయితే అవకాశాలు ఉంటాయి. బట్ పెద్ద కంపెనీల్లో కష్టం అవుతుంది. మిడ్ స్కేల్ ఆర్ స్మాల్ స్కేల్ కంపెనీస్లో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు జాబ్స్. సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ఫ్రాక్సీ ద్వారా వాళ్ళు దే విల్ గెట్ ఎ జాబ్ అండి. ఈ మధ్యన బాగా వినబడుతుంది. డ్యూరింగ్ కరోనా టైంలో కూడా బాగా జరిగిన థింగ్ ఏంటంటే, ప్రాక్సీ అనేసి స్టూడెంట్ ఏమో జస్ట్ లైక్ కెమెరా ముందు కూర్చుని, అంటే జూమ్ ఇంటర్వ్యూలో ఎక్కడో కూర్చుని ఉంటే సమ్మన్ ఎల్స్ విల్ బి హెల్పింగ్ దెమ్ అవుట్, ఆన్సర్స్ ఇవ్వడం, ఇవన్నీ జరిగేవి. కొంతమంది సక్సెస్ అయ్యారు, తర్వాత దొరికిపోవడం కూడా జరిగింది. ట్రెండింగ్ ఏంటంటే, ఐ హావ్ సీన్ మెనీ రీల్స్ అండ్ వీడియోస్, ల్యాప్టాప్ పెట్టుకొని ఏఐకి ఇచ్చేస్తే అక్కడ ఇంటర్వ్యూర్ ఏం క్వశ్చన్ అడుగుతున్నాడో అది ఏఐ తీసుకొని ఆన్సర్ ల్యాప్టాప్ మీద కనిపిస్తే వీళ్ళు ఆన్సర్ చెప్పేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అక్కడ ఏదైతే కనిపిస్తుందో చదివితే సరిపోతుంది. ఓకే, దీస్ డేస్ ఇంటర్వ్యూవర్స్ కూడా చాలా స్మార్ట్ ఉన్నారు. వీళ్ళు చదువుతున్నారా, నిజంగానే ఆలోచించి ఆన్సర్ చేస్తున్నారా అనేది కొంతమంది ఈజీగా పసిగట్టగలరు. లెట్స్ సే ఒకవేళ అది కూడా అదృష్టం బాగుండి ఆ స్టూడెంట్, ఆ క్యాండిడేట్ ఇఫ్ దే నో వెరీ గుడ్ యాక్టింగ్ మేబీ. సో అలా మేనేజ్ చేసి వెళ్ళినా కూడా ఐ టెల్ యూ ద ప్రాబ్లమ్ హియర్. ప్రాక్సీ అనేది ఇంటర్వ్యూ క్రాక్ చేయడం వరకు యూజ్ అయ్యిందని అనుకుందాం. జస్ట్ లైక్ ఎనీ ఏఐ టెక్నాలజీ వాడారు సంథింగ్, లేకపోతే వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకున్నారు, దట్స్ ఆల్ ఓకే, ఫైన్. ఓకే, బట్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు చేయాలి జాబ్? ఎవరైతే జాబ్ తెచ్చుకున్నారో స్టూడెంటే చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, క్లయింట్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, దెన్ అండ్ దేర్ యూ నీడ్ టు గివ్ ఎ సజెషన్, రైట్. మీకు అందుకోసమే ప్రతి కంపెనీ కూడా ఒక 3 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూ అయిపోయి లోపలికి వెళ్ళిపోయినంత మాత్రాన ఇట్స్ నాట్ దట్ యు ఆర్ అ పర్మనెంట్ ఎంప్లాయీ అనేసి కాదు. వెంటనే
3 months పాటు మీకు ఒక ప్రొబేషనరీ పీరియడ్ టైంలో ఒకవేళ వీళ్ళు సరిగా కనుక పర్ఫామ్ చేయలేకపోతే ఓకే. కంపెనీ హ్యాస్ ద రైట్ టు ఫైర్ లే ఆఫ్ చేయొచ్చు. ఓకే. సో అందులో క్లియర్గా మనకు వచ్చే ఆఫర్ లెటర్లు ఉంటుంది. అంటే చాలా మంది ఇప్పుడు అంటే మేబీ ఈ జనరేషన్లో నేను కూడా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలి. ఈ రోజు జాయిన్ అయితే రేపు జాబ్ వచ్చేయాలి, రైట్? అంటే ఎలా ఉందంటే 6 ప్యాక్ కావాలంటే సర్టైన్ ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే చేసుకుంటూ పోవాలి. ఇట్స్ నాట్ దట్ నేను ఒక 2 లక్షలు ఫీ పే చేశాను కాబట్టి రేపు 6 ప్యాక్ కావాలంటే ఈవెన్ ట్రైనర్ కాంట్ డూ ఎనీథింగ్, రైట్? సో ఇన్స్టాంట్ రిజల్ట్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చాలా మంది నవేడేస్ జెన్జీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దే నీడ్ యాక్చువల్లీ, వాళ్ళకి ఓపిక లేదు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి కావాలి. అదే చెప్పబోతున్నాను. కొన్ని థింగ్స్ ఉంటాయి, యూ విల్ హ్యావ్ టు వెయిట్. సో ఇఫ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్, యూ విల్ హ్యావ్ టు వెయిట్, యూ విల్ హ్యావ్ టు ప్రాక్టీస్, రైట్? రెగ్యులర్గా సబ్జెక్ట్తో టచ్లో ఉండాలి. ఒక ప్రాక్సీ లాంటిది ఏదో తీసుకుని వెంటనే జాబ్ క్రాక్ చేసేసినంత మాత్రాన ఓకే జాబ్ వచ్చేసింది కాబట్టి ఓకే ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్ కూడా ఉంది, చిన్నది కదా యాక్చువల్లీ, పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి ఇది. ఆ ప్రాక్సీ చేయడానికి కోసం అన్నట్టుగా వీళ్ళు ఒక 2 లక్షలు 3 లక్షలు పే చేస్తారు, రైట్? అంటే అప్పుడప్పుడు వింటూ ఉంటాం స్టూడెంట్స్ ఎవరైనా వచ్చేసారు, నేను ఒక 2 lakhs పే చేశాను, ప్రాక్సీ చేశారు, బట్ తర్వాత నన్ను లే ఆఫ్ చేశారు, ఇప్పుడు నాకు మళ్ళీ కొత్తగా మళ్ళీ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది. ప్రాక్సీ అంటే లైక్ నాకు కొంతమంది అంటే నా జూనియర్స్ కొంతమంది లైక్ నేను మీడియాలోకి వచ్చిన తర్వాత కొంతమంది డబ్బులు కట్టారు, మీరు అన్నట్టు 2-3 lakhs కట్టేసి అసలు వాళ్ళు ఎవరికి కట్టారో తెలియదు. ఏజెంట్ అంటారు, ఏజెంట్కి కట్టేస్తారు, తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్, వాళ్ళ అడ్రస్ కూడా ఎవరికి తెలియదు. చాలా మంది మోసపోతూ ఉంటారు కూడా. కరెక్ట్, ఎస్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వచ్చే 4 లక్షలు 5 లక్షల ప్యాకేజ్కి అప్ ఫ్రంట్ 3 లక్షలు కట్టేస్తారు. అంటే ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఫ్రీ అన్నట్టే చెప్పాలి వాళ్ళకి. ఫస్ట్ 1 year నిజంగా వర్క్ చేసినా కూడా. ఈ జాబ్ ఎలా ఉంటుందంటే అదే ఇందాక అన్నాను కదా, 3 months ప్రొబేషనరీ పీరియడ్లో కనుక మనము ప్రూవ్ చేసుకోలేకపోతే కంపెనీ తీసేస్తే అక్కడ ప్రాక్సీ చేసిన అతను దొరకరు, ఎవరున్నారో తెలియదు, ఎవరికి పే చేశారో తెలియదు. అల్టిమేట్గా ఇప్పుడు ఏమవుతారంటే పేరెంట్స్ ట్రబుల్లో పడతారు. ఈ మనీ స్టూడెంట్ది కాదు కదా, అగైన్ పేరెంట్స్ నుంచి వచ్చే మనీ ఇది. సో స్టూడెంట్ ఈజ్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్. సో నన్ను అడిగితే దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఓకే, రైట్. బట్ ఎథికల్లీ కూడా దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఓకే, వేరే వాళ్ళు సపోర్ట్ ఏదో తీసుకుని జాబ్ తెచ్చుకోవడం అనేది. ఆన్ ది జాబ్ మీకు ఏదో ఒక టెక్నికల్ ఛాలెంజ్ వచ్చింది, ఏదో ఎక్స్పర్ట్ దగ్గరికి పోయారు, సపోర్ట్ తీసుకున్నారు, సాల్వ్ చేశారు, దట్స్ ఓకే. ఎందుకంటే మనకు అన్ని తెలియని అవసరం లేదు, ఇంటర్నెట్లో కూడా దొరకలేదు, ఎక్స్పర్ట్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళారు, సపోర్ట్ తీసుకున్నారు, ఒక రిజల్ట్ తెచ్చుకున్నారు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఎగ్జాక్ట్లీ. యూ ట్రైడ్ యువర్ బెస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ యూ రీచ్డ్ అవుట్ టు సమ్వన్ ఎల్స్ టు టేక్ సమ్ హెల్ప్. అక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు మాత్రం నన్ను అడిగితే స్టూడెంట్కే స్కిల్ ఉండాలి. ఓకే, స్కిల్ లేకపోతే స్ట్రగుల్ అయ్యేది మళ్ళీ స్టూడెంట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడ ప్రాక్సీ ఇచ్చినోడు రెస్పాండ్ అవ్వడు, కంపెనీ దే సే దట్ ఓకే యు ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అండ్ వీఆర్ జస్ట్ లేయింగ్ యూ ఆఫ్ అంతే. సో దాన్ని మనం ఏం చేయలేం. సో బెస్ట్ థింగ్, ఇన్స్టాంట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. జెన్యూన్గా వర్క్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. దెన్ స్లోలీ ఒక 2 to 3 months టైంలో మీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకే కనిపిస్తుంది. అండ్ దెన్ గో ఫర్ ఇంటర్వ్యూ అండ్ యూ కెన్ క్రాక్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకే. సో ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంది, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయండి జాబ్స్కి? ఈ మధ్యన బాగా మనము ఏఐ ఇంపాక్ట్ బాగా వినబడుతుంది, ఎక్కడ చూసినా లే ఆఫ్స్ అని అవని. బట్ ఇంకా టైం పడుతుంది. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఇప్పటికిప్పుడు వచ్చేసే పెద్ద ఛాలెంజెస్ కానీ అంటే భారీ మార్పులు ఏమి ఉండకపోవచ్చు, కానీ ఒక విధంగా చిన్న చిన్న సెగ్మెంట్స్లో అయితే మాత్రం ఇంపాక్ట్ అవుతుంది. అంటే రెగ్యులర్గా చేసే ఆపరేషనల్ వర్క్స్ అవి కూడా ఆటోమేట్ అయిపోతున్నాయి. మనం ఇప్పుడు ఏఐ గురించనో లేకపోతే ఆటోమేషన్స్ అని గురించి మాట్లాడుతున్నాం కదా. డ్యూరింగ్ 2013 and 14 ఐ వాజ్ విత్ యునైటెడ్ హెల్త్ గ్రూప్ యాజ్ అన్ ఆటోమేషన్ ఎక్స్పర్ట్. సో అంటే ఆల్మోస్ట్ లైక్ నేను సుమారుగా ఒక 10-12 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. మీరు అబ్జర్వ్ చేస్తే అప్పట్లోనే వీఆర్ లైక్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఆటోమేషన్ అనమాట. అంటే టీమ్స్ లేచిపోయింది. అంటే నాకు బాగా ఎగ్జాక్ట్లీ అంటే 2014 అనుకున్నా కూడా ఇప్పుడు 14 years అయిపోతుంది సుమారుగా. 12 years అయిపోతుంది. సో 13 and 14 అప్పట్లోనే నాకు బాగా గుర్తున్న ఒక టీం ఏంటంటే 27 members ఉండేటోళ్ళు. అందులో ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ అన్ ఆటోమేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ గా 3 members మిగిలారు. మిగతా 24 members కూడా మిగతా వేరే ప్రాసెస్ లోకి సెట్ చేసేసారు వాళ్ళని. అంటే ఆటోమేషన్ అనేది లేదా ఏఐ ఇలాంటివి ఏదన్నా ఆటోమేట్ చేసి టీమ్స్ సైజుని తగ్గించడం అనేది దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ థింగ్. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అప్పట్లో ఏంటంటే పెద్ద కంపెనీలు మాత్రమే ఆ టెక్నాలజీని అఫోర్డ్ చేయగలిగాయి, ఆ ఆర్పిఐ టూల్స్ కానీ డిఫరెంట్ ఆటోమేషన్ టూల్స్. బట్ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ స్మాల్ స్కేల్ కంపెనీ కూడా ఇప్పుడు ఫ్రీ లైసెన్సెస్తో చాలా వరకు ఆటోమేట్ చేసేసుకోగలుగుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మార్కెట్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవబోతుంది, కరెంట్లీ అవుతుంది. బట్ కొన్ని ఇంకా కొన్ని టైప్ ఆఫ్ వర్క్స్ అయితే ఇప్పటికీ ఆటోమేట్ అవ్వలేవు, టైం పడుతుంది, ఇంకా చాలా టైం పట్టచ్చు. మేబీ డౌన్ ద లైన్ ఒక 5 to 10 yearsలో ఏమైనా మార్పులు చేర్పులు జరగచ్చేమో. కానీ ప్రస్తుతానికైతే నేను చూసే ఫ్యూచర్ ఇంకొక 2 నుంచి 3 సంవత్సరాల టైంలో రెగ్యులర్ ఆపరేషనల్ వర్క్
అంటే ఇప్పుడు లెట్స్ డేటా ఎంట్రీ చేయడం కానీ, ఏదో ఇమేజ్లో చూసి టైప్ చేయడం కానీ, లేదా ఒక బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేయడం కానీ, చిన్న చిన్న ఆపరేషనల్ వర్క్స్ ఉంటాయి. డేటా ఎంట్రీకి సంబంధించినటువంటివో ఏదో కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి. వీటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కైండ్ ఆఫ్ వర్క్స్, అకౌంటెంట్స్ అని కానీ, ఎగ్జాక్ట్లీ. ఇలాంటి జాబ్స్ అన్నీ మాత్రం ఒక 2 to 3 ఇయర్స్ టైంలో మార్కెట్లో డిసపియర్ అయిపోతాయి. పెద్ద కంపెనీ దగ్గర నుంచి చిన్న కంపెనీల వరకు. ఓ యా. ఎందుకంటే టెక్నాలజీ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అప్లికేషన్స్ చాలా వరకు ఫ్రీ టూల్స్ మార్కెట్లోకి వచ్చేసింది. రైట్. సో వీటి వల్ల ఏంటంటే ఈవెన్ పెద్ద కంపెనీస్, చిన్న కంపెనీస్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ రోల్ అనేది మార్కెట్లో డిసపియర్ అయిపోతుంది. సో అదే జరగబోతుంది 2 to 3 ఇయర్స్. బట్ ప్రస్తుతానికైతే కొన్ని టెక్నికల్ స్కిల్స్ ఎక్కువగా అవసరం ఉన్నవి అయితే అవి ఆటోమేట్ చేయడానికి ఒక 5 to 10 ఇయర్స్ అయితే ఈజీగా పడుతుంది అనేది నా గెస్. ఓకే. బట్ అది ఇంకా స్పీడప్ అయినా అవ్వచ్చు.